ఇంటి ముంగటున్న పాల ప్యాకెట్లు పూల కుండీలు ఎత్తుకపోతున్న దొంగల ముచ్చట ఒకటి మన బాలన్న ముచ్చట లకొచ్చింది. ఓ బాలన్న, తమాం పాల పొట్లాలు పూల కుండీలు ఎత్తుకపోయే పుటకుల దొంగలు కూడా దునియాలో ఉన్నారాయా అంటే ఉన్నారు. వాళ్ళ చోరకల ఎంత అద్భుతంగా ఉన్నదో చూసేయమంటారో అనుండి. అగో చూడండి, ఆటోలకెళ్ళి ఇంటి గేటు దిక్కు నడుచుకుంటూ వస్తున్న ఆమె చోరకాలు ఎట్లున్నదో. ఆ చిన్న ఆటో ఉన్న ఆ చిన్న దొంగలకు మొత్తం ఇదే పని ఉన్నట్టున్నది కదా. చూసినరా, పువ్వుల కుండి ఎత్తుకపోతుర్రు. అగో పువ్వుల కుండికి ఏమొస్తే పావుల కూడా చక్కగా రావు, వెతుకు దొంగతనం చేస్తుర్రు అంటే ఏమో మరి. మళ్ళా పొద్దుగల లేచినాక సడగల పక్కపొంటి పెట్టుకొని అమ్ముతారో ఏమో కానీ ఇట్లా ఇంటికి పోకుండా ఇంటి బయట పెట్టిన పూల కుండీలు మబ్బుల మర్రి చూస్తున్నంత సేపు అట్లా మాయం చేస్తుర్రట. ఈ దొంగతనం ఏడ చేసిర్రంటారా? ఏడనో కాదు, హైదరాబాద్ మణికొండలున్న అల్కాపురి కాలనీల. మరి పాల ప్యాకెట్లను పూల కుండీలనే దొంగిలించాలన్న ఆలోచన వాళ్ళకి ఎందుకు వచ్చిందో కానీ ఏ ఇంటి ముంగడ ఏమన్నా గండ్లబడితే అవి ఎత్తుకపోతుర్రట. ఆఖరికి ఇంటి ముంగడ చేసిన పాల ప్యాకెట్లు పూల కుండీలను ఎత్తుకపోయే దొంగలు కూడా మోపైర్రు. అంత హుషారున్న దొంగలు మరి ఆ ఇండ్లకు సీసీ కెమెరాలు ఉంటాయన్న ముచ్చటెందుకు మరిచిర్రో. ఇప్పుడు చూడండి, దొంగతనం చేసి అడ్డం పొడుగు నిలువు దొరికిండ్రు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.